So let's try various Georgian food items. So first thing I'm going to try is eggplant rolls. It's actually mix of eggplant with walnut paste, I think. So once I get it, I'll let you know how is the taste and all. It's very famous dish actually in Georgia. So it's a must try if you're in Georgia. So meanwhile Georgian draft beer వచ్చేసింది. ఫస్ట్ అది లాగిచ్చేస్తాను. సో జార్జియన్ బ్రెడ్ కూడా వచ్చేసింది. సో ఒకసారి మెయిన్ ఐటమ్ వచ్చేసాక లాగిచ్చేద్దాం ఎగ్ ప్లాంట్ ఐటమ్ వచ్చాక. సో ఫైనల్లీ వచ్చేసింది ఎగ్ ప్లాంట్ విత్ వాల్నట్ పేస్ట్. సో ఒకసారి ట్రై చేసి చూద్దాం. పైన పొమోగ్రానేట్స్ వేశారు, చాలా బాగుంది. యాక్చువల్లీ ఎగ్ ప్లాంట్ తో వాల్నట్, ఎగ్ ప్లాంట్ అంటే వంకాయ బేసికలీ బ్రింజల్. సో ఈ కాంబో ఇంత బాగుంటుంది అని అనుకోవాలి. ఐ డెంట్ ఎక్స్పెక్ట్ దిస్ కాంబో టు బి దిస్ టేస్టీ. బేసిక్ వాల్నట్ పేస్ట్ అయితే డామినేట్ చేసింది ఎగ్ ప్లాంట్. చాలా బాగుంది యాక్చువల్గా. మీరు జార్జియాకి వస్తే మాత్రం మస్ట్ ట్రై. సో జార్జియాలో మీకు వేరే వీడియోలు చెప్పుకుంటాను, అది వైన్ ఇక్కడ ఇన్వెంట్ చేశారు. సో జార్జియాకి వచ్చాక వైన్ తాగుతేలాగా. నాకు జనరల్గా వైన్ నచ్చదు, రెడ్ వైన్ తీసుకున్నా, కానీ నాకు ఎందుకో చాలా నచ్చింది ఇది. బాగుంది, చాలా బాగుంది యాక్చువల్గా. మిగతా వైన్స్ నేను చాలా దాకా ట్రై చేసిన, నాకు అంత నచ్చక ఆపేశాను. ఎందుకు ఒకసారి ట్రై చేద్దాం ఇక్కడ వచ్చాక అని అనిపించింది. తాగుతున్నా, చాలా బాగుంది. సో జార్జియన్ ఫుడ్ లో నెక్స్ట్ నేను ట్రై చేయబోయేది కచ్చపూరి. కచ్చపూరి అంటే మోస్ట్లీ లోపలంతా చీజ్ స్టఫింగ్ ఉంటుంది, పిజ్జా లాగా ఉంటుంది అనుకుంటున్నాను. ఇంకోటి కింకాలి అని ఒక ఐటమ్ ఉంది. కింకాలి వేరియస్ ఆప్షన్స్ ఉంటాయి, విత్ బీన్స్ కానీ పొటాటోస్ కానీ మష్రూమ్. కింకాలి విత్ పొటాటో చెప్పాను. సో వచ్చిన తర్వాత మీకు చెప్తే ఎలా ఉంది. సో ఫుడ్ విషయంలో నేను ఒకటి అబ్జర్వ్ చేశాను ఏంటంటే, వెజిటేరియన్ అంటే వాళ్ళు చీజ్ కూడా వెజిటేరియన్ అనుకోరు. సో చీజ్ ఓకే అని చెప్తే సో దాంతో కొన్ని ఐటమ్స్ పెరుగుతాయి, లేకపోతే వెజిటేరియన్ ఐటమ్స్ దొరకడం కష్టం ఇక్కడ. నాట్ మెనీ వెజిటేరియన్ ఐటమ్స్. Like kachapuri is one, kinkali is one, the other one which I had previously. So these are some of the Georgian, if you want to try Georgian items. Otherwise there are a lot of Indian restaurants also. I'll try that as well and show you this week. So kachapuri వచ్చేసింది, చూడొచ్చు మీరు. పిజ్జా క్రస్ట్ లానే ఉంది, కాకపోతే టూ మచ్ చీజ్ ఉంది అట్లా, చీజ్ స్టఫింగ్. ఎలా ఉందో చూద్దాం ఒకసారి. బాగుంది. బేసికలీ అదే పిజ్జా లోపల మొత్తం చీజ్ స్టఫ్ చేశారు and it's good. Yeah, it's basically extra cheese pizza. All the cheese is stuffed inside this. Wherever you bite, you'll get all cheese on it. So it's about kachapuri. Second one is the kinkali. It's like a dumpling basically. So this one is stuffed with potato. I already ate something. So దీని అప్పుడు మొత్తం పొటాటో స్టఫింగ్ ఉంది. ఎలా ఉందో చూద్దాం. బాగుంది స్టఫింగ్. బేసిక్గా స్టీమ్ పొటాటో, కొంచెం ఏదో మసాలా యాడ్ చేశారు, బాగుంది యాక్చువల్లీ. సో కచ్చాపూరి చాలా హెవీ అయిపోయింది, ఒక మనిషి అయితే తినలేడు, కష్టం అదే. సో అందుకే ప్యాక్ చేసుకుంటున్నాను. అండ్ ఇంకో ఐటమ్ అయితే తినేసాను. ఇంకో ఐటమ్ కొంచెం ఏంటంటే యాక్చువల్గా ఉడకని పిండిలో అలా ఉంటుంది, అలా ఉంది, డిఫరెంట్ గా ఉంది. అంటే ఇక్కడ క్యూజింగ్ కాబట్టి ఇదైతే ప్యూర్ పిజ్జానే, ఎక్స్ట్రా చీజ్ పిజ్జా అని చెప్పచ్చు మీరు. ఓకే, సో ఫుడ్ ఇందాక తినడం అయిపోయింది, పాకాలి తిన్నాను. బేసిక్ అక్కడ చాలా రష్ ఉంది కాబట్టి అక్కడ చెప్పలేను, కానీ బ్రీఫ్ ఏంటో చెప్తాను. సో టూ టైప్స్ ఉంటాయి. ఒకటేమో ఎగ్ ప్లాంట్ విత్ వాల్నట్, ప్లస్ ఇంకోటి ఏంటంటే ఒక మిన్స్డ్ వెజిటేబుల్స్ తో ఒకటి చేస్తారు, మన సర్కులర్ షేప్ లో ఉంటుంది. సో బేసిక్గా మనం ఎగ్ ప్లాంట్ విత్ వాల్నట్స్ ఆల్రెడీ తిన్నాము, ఆ రెండు కలిపి మిక్స్ చేసి ఐ థింక్ దాన్ని పకాలి అంటారు. అండ్ వేరే టైప్స్ ఉంటాయి, నేను స్పినచ్ టైప్ తిన్నాను, మేబీ ఆ రౌండ్ షేప్ ది స్పినచ్ తో తీసుంటారు. అండ్ మెయిన్ ఇంగ్రీడియంట్ వెళ్ళి వాల్నట్స్. సో వాల్నట్ మెయిన్ వాడతారు చాలా. అండ్ పొమోగ్రానేట్ కూడా చాలా, అన్ని ఐటమ్స్ నేను ఇప్పుడు తిన్న వాటిలో అన్నింటిలో ఉంది. సో టేస్ట్ అయితే చాలా బాగుంది. ఆల్రెడీ నేను తిన్నాను, ఎగ్ ప్లాంట్ రెసిపీ తిన్నాను, సో అది సూపర్ ఉంటుంది. సో డెఫినెట్లీ మీరు ఇక్కడ జార్జియా కానీ టిబ్లిసీ వస్తే మీరు డెఫినెట్గా ట్రై చేయొచ్చు. Due to a lot of noise, I'm giving voice over here. So next item I tried is lobiani. Lobiani is stuffed bread with lot of beans inside, and it's very tasty but very heavy. సో టిబ్లిసీలో మనం వేరియస్ ఫుడ్స్ ట్రై చేస్తున్నాం కదా. సో ఎందుకో ఇండియన్ ఫుడ్ తినాలనిపించింది. సో ఇక్కడ నేను ఫ్రీడమ్ స్క్వేర్ లో చూసాను ఒక రెస్టారెంట్, ఫ్లేమ్ హౌస్ బై అరోమా. అక్కడ ఫుడ్ ట్రై చేస్తాను, చాలా బాగుంది యాక్చువల్గా. కడాయి పన్నీర్ తెప్పించుకున్నాను, అది నాకైతే చాలా నచ్చింది. బటర్ నాన్స్ కూడా చాలా క్రిస్పీగా ఉన్నాయి.